నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సృష్టికి మూలమైన శక్తి రూపంగా కొలిచే దుర్గా, కాళీ, లలిత సహా ఎన్నో రూపాల్లో పూజలు అందుకుంటున్న శ్రీ జగదాంబ అమ్మవారు బోనాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం. నీట్ ను రద్దు చేయొద్దు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు. కలయా నిజమా, కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు షాక్. టీడీపీ చీఫ్ పదవి బీసీకా, రెడ్డికా? కుల సమీకరణపై అధినేత ఆరా. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్. అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్, ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్. సృష్టికి మూలమైన శక్తి రూపంగా కొలిచి దుర్గా, కాళీ, లలిత సహా ఎన్నో రూపాల్లో పూజలు అందుకుంటున్న శ్రీ జగదాంబ అమ్మవారి బోనాలు ఈ నెల 7న ఆదివారం ప్రారంభం కానున్నాయి. జూలై 7 ఆదివారం గోల్కొండ జగదాంబిక బోనాలు, జూలై 21 ఆదివారం నాడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు, జూలై 22 సోమవారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగ భవిష్యవాణి కార్యక్రమం, జూలై 28 ఆదివారం నాడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు, జూలై 29 సోమవారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగ భవిష్యవాణి కార్యక్రమం. నీట్ యూజీ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలపై దాఖలైన 26 పిటిషన్లను ఈ నెల 8న సుప్రీంకోర్టు విచారించనున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించాలంటూ 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం కలుగుతుంది, అది విద్యా హక్కు ఉల్లంఘనకు దారి తీస్తుంది అని పిటిషనర్లు పేర్కొన్నారు. గుజరాత్ కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారుతుండటంతో కేసీఆర్ ఇంటి నుంచి గులాబీ నేతలకు ఫోన్లు వెళ్తున్నాయి. గులాబీ బాస్ వద్దకు రావాలని, మాట్లాడి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కలయా నిజమా అని పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కోసం రోజులు, నెలల తరబడి వేచి చూసినా దొరికేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అధికారం చేజారగానే బాస్ కు ఇప్పుడు గుర్తొచ్చామా అని చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి కేసీఆర్ తీరు ఇలాగే ఉంటే బాగుండేదని పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధ్యక్ష పదవిపై ఆసక్తి నెలకొంది. ఏ సామాజిక వర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న తరుణంలో ఆ ఈక్వేషన్ ను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలతో 3 రోజుల్లో చంద్రబాబు భేటీ కానున్న తరుణంలో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఓసీలకు పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో మళ్ళీ బీసీకి ఇస్తారా, లేకపోతే రెడ్డికి ఇస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ లో రాధాకిషన్ పై కేసు నమోదైంది. అంతేకాకుండా కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. 150 కోట్ల రూపాయల కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావుపై ఫిర్యాదు నమోదైంది. అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతేకాదు, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.